దుర్గ అమ్మవారైతే మనకి శారదాదేవి విచ్చేసింది ఇక్కడికి. ఆవిడే సుశీలదేవి. శారదాదేవి అంటే సమస్తము కలిగిన శక్తి స్వరూపిణి, అమోఘమైన శక్తి స్వరూపిణి ఆవిడ. సంగీత జ్ఞానం భక్తి విన్న సన్మార్గం గలదే ఓ మనసా అంటాడు. సంగీత జ్ఞానంలో అమోఘమైన శక్తి ఒకటి ఉంది. ఇందాక ఆయన చెప్పారు ఆరోగ్యం బాగుండాలంటే చక్కగా సంగీతం వింటే బాగుంటుంది. నేను కువైట్ వెళ్ళినప్పుడు ఒక ముస్లిం ఇంట్లో మేడం గారి ఇవి ఉన్నాయి, పాటలు ఉన్నాయి. ఇది ఇద్దరు మిత్రులలో పాటలు. మీకు ఏం అర్థం అవుతుందండి ఈ పాటలు అన్నా? అవి ఆయనేమో ముస్లిము, ఇవేమో తెలుగు పాటలు. ఇవి మీకు ఏం అర్థం అవుతుందండి అంటే చూడు వినండి చాలా బాగుంటుందంట. అంటే ఎంత అమోఘమైన అట్రాక్ట్ చూడండి. మనిషి ఆవిడ కనిపించదు, ఆవిడ గొంతు వినిపిస్తుంది. పూర్వజన్మ కృతం పుణ్యం అన్నాడు. పూర్వజన్మ సుకృతార్థ ఏర్పడినటువంటి మహాపుణ్యం ఆవిడ రూపంలో ఇక్కడ ఇచ్చేసింది. అలాగే మనం ఒకరికట వీరందరూ కూడా మేడం గారిని ఇక్కడ తీసుకొచ్చి సన్మానం చేయటం మన అందరూ విజయవాడ అదృష్టం. అలాగే కాణిపాక వరసిద్ధి వినాయకుడు ఆవిడకి ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని దినాభివృద్ధిని ఇస్తూ సంకల్పం సిద్ధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నడిచిన నేల ఇది. ఫస్ట్గా నేను ముందు ఆయనకి పాదవందనం చేసుకుంటూ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటానికి ఒక రకంగా చెప్పాలంటే నా వయసు చాలదు, నాకు ఆ స్థాయి కూడా కాదని నేను ఏ రోజు ఆయనతో కూడా చెప్పాను. నేను రోజా గారు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి రమా సత్యనారాయణ గారికి చెప్పటం, మా తమ్ముడేమో మా అక్కయ్య గారికి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండదు వద్దు అంటే మళ్ళీ రికమెండేషన్ అనమాట. ఇలా జరిగింది. సరే అప్పటికి నేనేం చెప్పానంటే తుల్లపాటి గారి పేరు మీద మీరు ఇస్తానంటున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. కానీ అది నాకు చాలా అదృష్టం. నా జీవితంలో ఈ రోజున ఈ చేతికి 2 కంకణాలు ఉన్నాయి. ఒకటి అక్కినేని నాగేశ్వరరావు గారు, ఈరోజు రెండోది విశ్వమాత చారిటబుల్ ట్రస్ట్ తుల్లపాటి గారిది. నా జీవితంలో చివరి వరకు ఇవి ఇలాగే ఉంచాలి అని అనుకున్నాను. ఇలాగే ఉంటాయి. ముఖ్యంగా ఈ 16 సంవత్సరాల్లో నేను పడిన ప్రతి కష్టం వెనక ఈ రోజున నేను ఇంతమంది నా పిల్లలు వీళ్ళందరూ కూడా
ఎంత వర్క్లు ఉన్నా సరే ఈరోజు అంటే ఒక 20 డేస్ బిఫోరే వాళ్ళు బ్లాక్ చేసుకుని ఈ రోజు కోసం వెయిట్ చేశారు వాళ్ళు. వీళ్ళందరికీ నా ఆశీస్సులు ఇస్తూ నా సోదరీమణులకు కూడా నేను ముఖ్యంగా మా రోజా వడ్డాది గారు, కొమ్మినేని రత్నకుమారి గారు, బిహెచ్ కామేశ్వరి గారు, వీళ్ళు ప్రతిదీ కూడా మా సొంతం మాది అనుకుని చేశారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నాకు తోడు మా ప్రసన్నరామన్ గారు మా సోదరి, అలాగే నా భాగ్యశ్రీ గారికి కూడా వాళ్ళ నాన్నగారితో నాకున్న అనుబంధం చాలా ఎక్కువ. ముఖ్యంగా నా కిషోర్ జ్యోతి వీళ్ళిద్దరూ నాకు చాలా అంటే ఈ 16 సంవత్సరాలు నాతో నడిచిన వాళ్ళు. ఈ గత 3 సంవత్సరాల నుంచి మా దాసరి రమణ నేను ఈరోజు ప్రోగ్రాంకి నేను 3:30కే వెళ్ళిపోతున్నానమ్మా, నేను స్టేజీ రెడీ చేసుకోవాలంటే 3:30కి ఎందుకు వెళ్ళి ఏం చేస్తావన్నా, లేదు నేను వెళ్ళాలి అన్నారు. నీ వయసుకి అది కరెక్ట్ కాదు, చేసే వాళ్ళందరూ చేయిస్తున్నారు కదా, రమా సత్యనారాయణ గారు అందరికీ చెప్పారు కదా అంటే, లేదు నేను వెళ్తానన్నారు. తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఈ రోజున ఈ కార్యక్రమంలో రోజా వారితో పర్యవేక్షించారు. వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగానే సరదాగా ఒక విషయంలో అనిపించింది. రమా సత్యనారాయణ గారు, వెల్లంపల్లి గారు, మోపిదేవి గారు అసలు ఆ స్వర్ణ కంకణం గురించి కామెంట్స్ చేసుకుంటూ ఒకళ్ళని అంటే అప్పుడు మీ వెంక చూశారు వాళ్ళు. నీకు కొత్త మోడల్ కావాలా రమా సత్యనారాయణ గారు అని చెప్పి అంటే వీళ్ళు జ్యోతి వాళ్ళు అంటున్నారు, కొత్త అంటే ఈ తరం రేపటి తరాల వాళ్ళకి గుర్తుగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చేయించుంటారని చెప్పి వెల్లంపల్లి గారు అంటున్నారు. నిజంగానే అంటే ఆల్రెడీ ఒక కంకణం ఉంది కదా, నాకు ఇలాగైతే బాగుంటుంది తమ్ముడు అంటే పాపం ఆయన దగ్గరుండి నాకు ఎలా కావాలో అంటే నాకు ముత్యం అంటే పడుతుంది అట్లాగా కావాలని చేయించారు. ముఖ్యంగా నేను వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, ఎందుకంటే నాకంటే చిన్నాడు కాబట్టి నేను నా ఆశీస్సులే ఎప్పుడు ఇస్తాను వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ. ఇప్పుడు నెక్స్ట్ నాది అయిపోయిందండి. తుర్లపాటి గారికి నాకు 32 సంవత్సరాల పైన అనుబంధం. మేమిద్దరం కలిసి ఎక్కడెక్కడ తిరిగాం. ఎండలో మన లయోలా కాలేజీల్లో నేను క్రికెట్ టోర్నమెంట్ పెడితే విజయశాంతి గారి పేరు మీద కార్గిల్లో, నిజంగా ఆ రోజున ఎమ్మెల్యే గారు రత్నకుమారి గారు 6 o'clock ప్రోగ్రామ్ అంటే 5 o'clock నుంచి నేను అక్కడే కూర్చున్నామండి. అప్పటికి ఎండ బాగా ఉంది. సార్ ఎందుకు సార్ మీరు 6ంటికి రావచ్చు కదా, నాకు తప్పదు కదా అంటే, ఒక ఆడపిల్ల కష్టపడుతుంటే ఏముంది, నేను కూర్చుంటాను ఇక్కడే కూర్చుంటా అని చెప్పి 6 వరకు అలాగే కూర్చుని ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి. అలా ప్రతి పని. ఒకరోజు విజయశాంతి గారు 9:30 ఆ టైంకి రావాల్సింది మనోరమ హోటల్లో, 12:15కి వచ్చారండి. అంటే మరుసటి రోజు అయిపోయిందనమాట. అయినా సరే మేము వెయిట్ చేసామండి. నాతో పాటు ఆయన కూడా ఉన్నారు. దానికి ఎవిడెన్స్ కూడా మన వాళ్ళందరూ కూడా నేను సావిత్రి కళాపీఠం గ్రూప్లో కూడా నేను పెట్టాను. ఆ మహానుభావులు ఆవిడ రాగానే ఒకటే మాట అన్నారు, అమ్మ 2 రోజులు మిమ్మల్ని చూసామమ్మా, ఈరోజు నిన్న చూసాం ఇవాళ చూసాం అనేది. ఆవిడ ఆశ్చర్యపోయి సారీ అండి, ఫస్ట్ టైం ఆవిడ డయాస్ మీద సార్ నేను కొంచెం టైం ఇదైంది సార్, సారీ సార్ అని. అలా పెద్ద ఎలాంటి ఆర్టిస్టులు అయినా ఉన్నాయండి, తుర్లపాటి గారి ముందు వాళ్ళు తక్కువగానే ఉంటారు. ఎందుకంటే ఆయన గురించి ఆయన విలువ వేరు. నాకు వాణిశ్రీ గారు, నేను యాక్చువల్గా ఆయన చనిపోయినప్పుడు నేను చెప్తే మరి ఆవిడ అర్థం చేసుకోలేదేమో, ఈరోజు మధ్యాహ్నం చెప్తే నేను జీర్ణించుకోలేకపోతున్నాను, నేను ఇంకా తుర్లపాటి గారు ఉన్నారు, తుర్లపాటి గారు సభాధ్యక్ష చేస్తున్నారేమో, నేను ఆయనకు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్న ఉద్దేశంతో నేను ఫోన్ చేస్తున్నానని ఆవిడే చేశారండి ఈరోజు మధ్యాహ్నం. అయితే లేదమ్మా ఇలా జరిగింది, ఇప్పుడు ఆయన పేరు మీద ఇస్తున్నారంటే ఆవిడ చాలా ఫీల్ అయిపోయారు. సో అంటే నా మీద ఉన్న అభిమానం గురించి ఆవిడ అంతసేపు మాట్లాడి ఉండొచ్చు కానండి, కానీ ప్రతి ఒక్కరి గురించి కూడా ఎంతో ఆలోచించే వాణిశ్రీ గారు వాళ్ళ తుర్లపాటి గారి గురించి కూడా ఒక మాట చెప్పి నాకు చాలా బాధ అనిపించింది. మధ్యలో రికార్డు కూడా ఉంది, నేను వాళ్ళ అబ్బాయికి పెడతాను. ఎందుకని ఆ రోజున మమ్మల్ని ఎందుకు మాకు తెలియజేయలేదు అని అన్నారు. ఆ రోజు కరోనా టైం, మనం చేయటానికి తప్పకుండా నేను రావాలి, నేను ఆ తుర్లపాటి గారి ఫోటో చూడాలి, నేను ఆయనకి నివాళులు అర్పించాలని చెప్పి అన్నారు. తప్పనిసరిగా ఒక 2 monthsలో ఆవిడ వస్తారు, ఎందుకంటే యాక్చువల్గా ఈ ప్రోగ్రాంకి రావాల్సిందే, ఆవిడ మోకాళ్ళ నొప్పులు ఉంటే రాలేకపోయారు. నిజంగా తుర్లపాటి కుటుంబరావు గారు, నేను వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు వాళ్ళ పిల్లలు వచ్చి, కానీ నేనే కూతురునండి, నేనే వారసురాలని. ఎందుకంటే నాకు కళా వారసురాలుగా ఆయన నాకు మానస పుత్రికని నేను ఇప్పుడే కాదండి, నా జీవితంలో చివరి వరకు కూడా నేను తుర్లపాటి గారి పేరుని అలాగే నిలబెట్టడానికే నేను ప్రయత్నం చేస్తాను, నిలబెడతాను కూడా. నాకు ఇందాకే అన్నారు వాణిశ్రీ గారు, వచ్చిన సూచన కూడా చేశారు తప్పకుండా, ఎందుకంటే తుర్లపాటి గారి పేరు మీద చాలా పుస్తకాలు ప్రింటింగ్ చేయించారు రమా సత్యనారాయణ గారు, నేను కలెక్ట్ చేస్తా, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. తప్పనిసరిగా సావిత్రి కళాపీఠం తరపున తుర్లపాటి గారు కూడా మాకు అదే గ్రంథాలయంలో ఆయనది కూడా పెట్టి రేపటి తరాల వారికి గుర్తు చేసే విధంగా నేను ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, తప్పనిసరిగా చేస్తాను. అందులో ముఖ్యంగా నా పిల్లలు, నా సోదరీమణులు, మా తమ్ముడు ఆశీస్సులు ఉంటే నేను తప్పకుండా చేయగలనని నాకు నమ్మకం ఉంది. మీ ప్రేక్షకులు మీరందరూ కూడా, మీరు లేకపోతే మేము లేము. నేను నిజంగా ఈరోజు
ఎటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ఒప్పుకున్నానంటే, నా మనవడికి ఒంట్లో జ్వరంలో ఉన్న అయినా సరే ఏంటంటే తను డిస్టర్బ్ అయిపోతుంది, అక్కడికి మా తమ్ముడు గారు లేదక్క 10 నిమిషాలన్నా మీరు రండి అక్కయ్య గారు అన్నారని వచ్చాను. ఇప్పుడే ఫోన్ వచ్చింది అర్జెంటుగా బయలుదేరి రమ్మని. దయచేసి అన్యదా భావించకండి. మీ అందరూ నా దగ్గరికి నాకు ప్రతి ఒక్కళ్ళు అభినందించిన ప్రతి ఒక్కళ్ళకి, మా దుర్గా నాగమణి గారు అవునండి, మా స్వాతి కానండి, నిజంగా ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే ఈ ఒక్క సంస్థ కాదండి, ఈ సంస్థ వెనకాల డాక్టర్ అంబేద్కర్ సాంస్కృతిక సంఘం, మయూరి ఆర్కెస్ట్రా, మా అన్నగారు మహమ్మద్ గారు, డ్రీమ్ ఆడియో చావా నరసింహరావు గారు, ప్రతి ఒక్కళ్ళు ఇంతమంది వెనకాల కృషి ఉండబట్టి ఇంత కార్యక్రమం భుజస్కంధాలు వేసుకుని నా చెల్లి చేయగలిగింది. వీటన్నిటికీ వెనకాల రమా సత్యనారాయణ గారు. మేమంతా ఒక కుటుంబం. ఈ కుటుంబం ఇలాగే ఉండాలి అంటే తుర్లపాటి గారిని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. మర్చిపోకుండా మనం చేయగలిగినంత వరకు ఆయన గురించి మనం రేపు తరాల ఒకటి తెలియజేసుకుంటూ ముందుకు సాగుదామని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా నాకు బలరాం కృష్ణమూర్తి గారు, మొదటి నుంచి కూడా నేను బలరాం కృష్ణమూర్తి గారు ఉమా గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ప్రతి కార్యక్రమంలో మేము నిజంగా సావిత్రి కళ నాకు వాళ్ళిద్దరూ ఇందాక ఆవిడ ఒక శాలువా ఆయన ఒక శాలువా వేస్తే నాకు నచ్చలేదు. నాకు అలా కాదు సార్, ఇద్దరు కలిసి వేస్తేనే నేను వేయించుకుంటాను అన్నాను. అట్లాగే ప్రజాపతిరావు గారు, నిజంగా మేము ఆయనకి మహానుభావులు. తుర్లపాటి గారు అవార్డు ఇచ్చిన రోజున నేను ఆయనతో ఒకే ఒక మాట అన్నా, మీకు ఏదో నాకు చేతనైనంత వరకు నేను చేయగలుగుతున్నాను సార్ సన్మానం, మరి హనుమంతరాయ గ్రంథాలయంలో పెట్టుండంటే, అమ్మ నువ్వు ఎలా చేసావని కాదు, నన్ను పిలిచావు, నాకు అవార్డు ఇస్తున్నావు చాలు, నాకు అంతకంటే ఇంకేం అక్కర్లేదని ఆయన కూడా ఒక కూతురుగా నన్ను దీవించారు. ఆయనకు కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే అశోక్ ప్రతి కార్యక్రమం నాకు నేను ఉన్నాను అంటే నా సావిత్రి కళాపీఠం కానీ నా సరస్వతి కళాపీఠం కానీ ఏకైనా సరే డ్రీమ్ ఆడియోతో సహా అశోక్ గారు ఉండాలి అని. ఎందుకంటే నాకు నా సోదరుడు, నాతో పాటే అందరూ కలిసి నడవాలని అనుకుంటున్నాం, అందరం కలిసే నడుస్తాము. మీ కుటుంబం ఇలాగే ఉంటుంది. ఇంకా అంటే ఒక అజ్ఞాత వ్యక్తికి నేను మనసులోనే చెప్పుకుంటానండి, ఒక మంచి పని పెద్ద ఆయన చనిపోయినప్పుడు ఆయనకి మనం ఏమి చేయలేకపోయాము అనుకుని ఈ రోజున నేను అక్కడ నుంచి మిలిటరీ బ్యాండ్ 3 days కష్టపడ్డామండి. ఎందుకంటే ఆ పర్మిషన్ రావడానికి మా తమ్ముడు లెటర్ ఇవ్వాలి, ఆ లెటర్ తీసుకుని సంతకం పెట్టి అసలు ఎంత రిస్క్ పడ్డామంటే ఆ మహానుభావులు నా వెన్నండి ఉండి ఈ కార్యక్రమానికి చేసి ఈ రోజున ఇందాక మేము అక్కడి నుంచి తుర్లపాటి గారి ఫోటో తీసుకుని వేదిక దగ్గర వస్తుంటే చాలండి మనకి ఈ సన్మానాలు ఎన్ని అక్కర్లా, అదొక్కటే కడుపు నింపింది, అదొక్కటే చాలు మాకు అని అనిపించింది. విజయవాడ నగరంలో ఇక జీవితంలో కాదన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో, ఎందుకంటే ఇది లింక్ అందరూ చూస్తున్నారు, ఈవెన్ మా వాణిశ్రీ గారు కూడా చూస్తున్నారు, మర్చిపోకుండా మనం ముందుకు వెళ్దాం, అది చాలు మాకు తృప్తినిచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటూ నా పిల్లలు వీళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ అండి. ఒక చిన్న సవరణ విజయలక్ష్మి గారు, నేను వేసిన షాలు మా అక్క చెల్లెళ్ళతో కలిసి వేసింది, మీ ఇద్దరం మాత్రం ఒక షాలే ఇచ్చాం మీకు. మీరు అసలు ఎప్పుడు అలా మనసులో అనుకోవద్దు, అసంతృప్తి పడద్దు, మీ ఇద్దరం ఎప్పుడు ఒకటే ఇస్తాం మీకు. థ్యాంక్ యూ. బలరాం గారు మాట్లాడతారు. సార్ డ్రెస్ ఫోటో అండి, తీసేస్తాను. అటు పక్క పద్మశ్రీ తుర్లపాటి గారు, ఇటు పక్క డాక్టర్ గోల్డ నారాయణరావు గారు. సార్ అందరూ ఒకసారి నుంచోండి, చూడండి సార్, ఒకసారి నుంచోండి. వారి సత్కారానికి మించిన ఆనందం కలుగుతుంది. ఓకే చూడండి మేడం, ఒకసారి చూడండి. ఒక రెడీ, ఓకే మేడం ఇటు జరగండి. ఆడిస్తారు, ఫోటోలో వస్తాయి, చెయ్యాలి కట్టద్దు. ఓకే ఏం చెప్పి ఆయన కొద్ది పక్క జరగమన్నా ఆయన ఓకే చూడండి.
ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే 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 నెక్స్ట్ ఇటు గంగా వరప్రసాద్, ఓకే ఓకే మేడం మీరు ఇటువంటి లేకపోతే ఇటువంటి ఓకే ఇచ్చండి మ్యామ్ మేడం ఓకే ఉన్న కొద్ది మంది అన్నా కొద్దిగా గట్టిగా చెప్పండి సార్. మేడం అందరూ ఒకసారి ఇటు ఓకే, ఓకే ఓకే అలాగే ఇందాకే చెప్పా మెరుగుపని స్నేహితురాలు సత్కరించుకోవడం విజయలక్ష్మి గారి జ్ఞాపికతో. ఓకే ఓకే ఇచ్చండి మ్యామ్ మేడం కొంచెం వెనక్కి జరగండి ఓకే ఇచ్చండి మంది హైట్ తగ్గిపోతుంది. అలాగే కొంచెం ఇట్లా మధ్యలోకి రండి ఓకే చాలు కనిపిస్తున్నారు చూడమనండి, ఇటు మోహన్ చూడమనండి, రావు గారు మీరు పక్క వచ్చేయాలి ఇటు చూడమనండి ఒకసారి. ఓకే ఓకే సార్ అందరు ఒక్కసారి ఇటు ఓకే రెడీ స్మైల్ ఓకే సార్ 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 మీరు కూడా కలిపా ఓకే అయితే అందరూ ఒకసారి చూడండి ఓకే ఓకే ఓకే